మనం ఇంకా మన ప్రజాస్వామ్యంలో చాలా ప్రాథమిక దశలో ఉన్నాం. వీఆర్ నౌ ఇన్ వెరీ ప్రిలిమినరీ స్టేజ్. ఇంకా డెమోక్రసీ అంటే ప్రజలకు అర్థమిస్తే చూడలేం. ఇవాళ ఎలక్షన్లు అంటే ఏమిటి? ఓట్లు ఓటుకి 1000-2000 రూపాయలతో 500 రూపాయలతో కొనడం. చివరి జమ్మూ కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు 500 రూపాయలు ఇస్తే ఓటుకి టీడీపీ వాళ్ళు 300 ఇచ్చారు. అది తెలిసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం కుదిరింది, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటుంది, ఈ దేశం నుంచి పోదు అని. ఎందుకంటే పూర్తిగా మనకున్న అవలక్షణాలని వాళ్ళకు కూడా వచ్చేసినాయి. రెండోది, కొన్ని డబ్బు పక్కన పెట్టేస్తే ఫ్రీ బీస్. పరిపాలన ఏం జరుగుతుంది, మన ప్రజలకు ఏం కావాలి, పన్నుల డబ్బులతో ఏం సాధ్యం చేయాలని చెప్పి అన్నది పోయి మర్చిపోయింది. ప్రభుత్వం పాత్ర అంటే మర్చిపోయినాం. ప్రభుత్వం అన్నది పబ్లిక్ ఆర్డర్, జస్టిస్, రూల్ ఆఫ్ లా, ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్. ఆ తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఆఫ్ క్వాలిటీ. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యాచురల్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇది ప్రభుత్వం ప్రధానమైన బాధ్యతలు. అవి తప్ప ఇప్పుడు ఏమంటున్నారు, నేను రూపాయలు బియ్యం ఇస్తా, రూపాయి బియ్యం ఇస్తా, ఫ్రీగా బియ్యం ఇస్తా, ఫ్రీగా కరెంట్ ఇస్తా, ఫ్రీగా మరొకటి ఇస్తా, అన్నీ నాశనం చేస్తా. ప్రజలు కూడా పాపం ఇదే ఎన్నిక అనుకుంటున్నారు. ఇది మన డబ్బు, ఆ డబ్బుతో మనకి ఏం కావాలి, మన పిల్లల బతుకు బాగుండాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచన మనకి ఇంకా రాల. మూడోది, అది కూడా అందరూ అన్ని పార్టీలు ఉపయోగిస్తున్నాయి కాబట్టి డివిజన్స్, కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో. కాబట్టి మన డెమోక్రసీలో చాలా డిస్టార్షన్స్ ఉన్నాయి. దీనికి తగ్గట్టు ఎన్నికల వ్యవస్థ, మన ఎలక్ట్రల్ సిస్టమ్ ఎలాంటిదంటే, ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక్క ఓటు తక్కువ వస్తే ఓటమి. దాంతో ఏమవుతుంది, కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు కూడా వాళ్ళకి ప్రభావం లేనటువంటి రాష్ట్రాలు మీరు చూసినట్టయితే వాళ్ళు ఫలితాలు సాధించలేకపోతున్నారు. వాళ్ళ డబ్బులు కొదవలేదు, వాళ్ళకేమి నాయకులు కొదవలేదు, ప్రచారం కొదవలేదు. ఇవన్నీ ఉన్నా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఎలక్ట్రల్ సిస్టంలో క్వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ అధిగమించాలి. దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యువర్ జనరేషన్. అది మీ నుంచి రావాలి. దానికోసం మాలాంటి వాళ్ళని చేస్తున్నది టు క్రియేట్ ప్లాట్ఫామ్స్ విత్ క్లారిటీ, విత్ ఐడియలిజం. మనకెవరు శత్రువులు కాదు, ఏదో యుద్ధంగా మనం భావించట్లా. మన ప్రజల్లో చైతన్యం ఉన్నప్పుడు, ఈ డెమోక్రసీ ఏంటో తెలిసినప్పుడు మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి లేకుండా మీరు ఏం చేసినా కూడా ఉపయోగం లేదు, ఎవరు గెలిచినా ఉపయోగం లేదు. అందుకని గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి ఒక ప్రయత్నం జరగాలి. అందుకని లోక్సత్తాలో మీరంతా బిల్డ్ చేయడం కోసం చెప్పిన వీలుగా ఈ మధ్య ఒక ఏర్పాటు చేస్తున్నాం. మెంబర్షిప్ని వైడ్గా విస్తృతంగా తీసుకుని మెంబర్లే పార్టీలో నాయకులు అయ్యేట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. నాయకులు కొడుకులు కూతుళ్ళు కాకుండా. అందుకని నాయకత్వం నుంచి నేను తప్పుకుంటున్నాను. ఈ మంత్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. నాయకత్వం నుంచి నేను తప్పుకుంటున్నాను. ఎందుకని, సో దట్ యంగ్ పీపుల్ కెన్ గెట్ ఎలక్టెడ్ ఆన్ దేర్ ఓన్, దే బికమ్ లీడర్స్. ఇవాళ బరాక్ ఒబామా ఉన్నాడు. 10 ఏళ్ల క్రితం బరాక్ ఒబామా ఎవరికి తెలియదు. బట్ ఈ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ 4 years ago అండ్ మేజర్ వరల్డ్ లీడర్. అలాగే డేవిడ్ కామెరాన్ 10 ఏళ్ల క్రితం ఈ వాజ్ అన్నోన్ ఇన్ బ్రిటన్, ఈ వాజ్ అ బ్యాక్ బెంచర్, ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు. వాళ్ళకేదో పార్టీ నాయకుల ఆశీస్సుల వల్ల, కోట్ల రూపాయల ఖర్చు వల్ల కాదు. వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, సామర్థ్యం ఉంది, సమాజానికి పనికొచ్చే సొల్యూషన్స్ ఉన్నాయి, సమాజం వాళ్ళని ఆదరించింది. వాళ్ళకి అవకాశం ఆ పార్టీల్లో కానీ పార్టీలు బయటగా దొరికింది. మన దేశంలో ఆ పరిస్థితి జరగలేదు. మీరు నాయకులు కావాలంటే సోనియా గాంధీ కడుపును పుట్టాలి, లేకపోతే మరి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టాలా, లేకపోతే కేసీఆర్ కడుపును పుట్టాలా. ఇంతేగా మన దేశంలో. లేకపోతే కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టేసి జనాన్ని వశం చేసుకోవాలా, లేకపోతే కులాన్న మొత్తాన్ని ఆయుధంగా చేసి జనాన్ని మొక్కలు చేయాలా. ఇది నాయకత్వం. దాని నుంచి న్యూ పాలిటిక్స్కి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ ఇట్ డెఫినెట్లీ విల్ హ్యాపెన్. ఆల్ ఆఫ్ యూ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ దట్. ఇట్స్ అబౌవ్ పార్టీస్. పార్టీల పేరుతో ప్లాట్ఫామ్ పెట్టినా కూడా మనం పర్పస్ ఈజ్ అబౌవ్ పెట్టి పాలిటిక్స్. ఈ దేశ నిర్మాణంలో భాగంగా దీన్ని చూడాలి మనం. అట్ ది సేమ్ టైం ఎలక్ట్రల్ సిస్టమ్ కూడా మార్చాలి. రైట్ నౌ సమ్ ఆఫ్ us are giving a lot of time. నేను యాక్చువల్గా చాలా సమయాన్ని జాతీయ స్థాయిలో వీళ్ళందరితో కూర్చుని ఎలక్ట్రల్ సిస్టమ్ మార్చడం కోసం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరం. ఇవాళ జాతీయ పార్టీలు కూడా నష్టపోతున్నాయి. దేశం కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా వాళ్ళు ఆలోచించాలి. దేశం కోసం మనం ఆలోచిద్దాం, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఉంటారు. రెండు కలిస్తే ఈ దేశంలో పెద్ద మార్పులు తీసుకురావచ్చు. సో దిస్ ఎఫర్ట్ కెనాట్ బి వన్ డేస్ ఎఫర్ట్. ఎట్లా కొట్ల అధికారంలోకి వస్తే మారేది కాదు ఇది. ఏ రకంగా అధికారంలోకి వస్తున్నారు, జనంలో చైతన్యం ఏ మేరకు ఉన్నది, జనం ఓటును గురించి ఏ రకంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఏ రకంగా ఆలోచిస్తున్నారు, దాన్ని బట్టి దేశం మారుతుంది. కానీ కేవలం ఎవరో ఒకడికి ఓటేసి వాడిని ఎమ్మెల్యే ఎంపీ చేసి మాత్రం చేతి దేశం మారదు. దిస్ హ్యాస్ టు బి a consistent effort, a sustained effort, a genuine effort with the involvement of all of you, and you must participate and own it and take up leadership. We will definitely do that. Sandeep sir. Sandeep.
పాలిటిక్స్కి యాంటీడోట్ ఇస్ పాలిటిక్స్ అండ్ గుడ్ పాలిటిక్స్ అన్నారు కదా. సో స్టూడెంట్స్ పాలిటిక్స్లో జాయిన్ కాకుండా ఏం చేయొచ్చు పాలిటిక్స్ మార్చడానికి? ఫస్ట్ ఎన్రోల్ యువర్ సెల్స్ యాజ్ ఓటర్స్. మీరు ఎంతమంది ఓటర్లుగా ఉన్నారు చెప్పండి, చేతులు నాకు ఒకసారి. ఐఎమ్ హ్యాపీ మోస్ట్ ఆఫ్ యూ ఆర్. ఎందుకంటే అసలు ముందు మీకు వాయిస్ లేకపోతే ఓటర్గా యూ డోంట్ కౌంట్ ఎట్ ఆల్. 2, యూజ్ దట్ ఓట్ వైజ్లీ. ఎంత కష్టమైనా ఆ రోజున ఇంకో పని చేద్దామని కాకుండా ప్లీజ్ గో అండ్ ఓట్ విత్ యువర్ హార్ట్. డోంట్ ఓట్ బ్లైండ్లీ. నిజంగా మంచి ఎలాంటి ఫ్యూచర్ని మనం కోరుకుంటున్నామో అలాంటి ఫ్యూచర్కి సంకేతంగా ఉన్న వాళ్ళనే ఎన్నుకునే ఏర్పాటు చేసుకోండి. 3, అది కూడా చాలదు. మనం ఉన్న దశలో ఆ మాత్రం చేసినా చాలదు. ఒకసారి ఇష్యూ ఆలోచించండి. నన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ టుడే ఈజ్ ఇంటరాక్టబుల్. ఇవాళ ఎక్కడికి పోయినా మీకు కరెంట్ లేదు, పవర్ లేదు కదా, పవర్ షార్టేజ్ ఉంది కదా, రాష్ట్రం అందరికీ తెలుసుగా ఏం జరుగుతుందని చెప్పన్నది. మంచినీళ్ళు లేవు, మనకి మురుగునీళ్ళు మంచినీళ్ళు కలిసిపోతున్నాయి. ఏ ఆఫీస్కి పోయినా కరప్షన్ ఉంది. మన ప్రాబ్లమ్స్ అని మనకు తెలుసు కదా. ఎడ్యుకేషన్ క్వాలిటీ అధ్వాన్నంగా ఉంది, మనం ఇప్పుడు చర్చించుకున్నాం. హెల్త్ కేర్ అధ్వాన్నంగా ఉంది దేశంలో, లోతుకెళ్తే చాలా చర్చించుకోవచ్చును. ఇవన్నీ కూడా ఎందుకు ఎట్లా ఉన్నాయి, హౌ టు సెట్ దమ్ రైట్ అని అందరికీ అన్నీ తెలియకపోవచ్చు. మీకు అన్నీ తెలియాలని చెప్పంటే ఒక లైఫ్ టైం పట్టవచ్చు. మేము కొంతమంది ఒక లైఫ్ టైం పైగా ఎక్కువ కృషి చేశాను దానికోసం చెప్పని. అంత పరిజ్ఞానం రావక్కర్లా, కానీ ఇవి రాకెట్ సైన్స్ ఏం కాదు. హౌ టు సెట్ రైట్ అవర్ పవర్ సెక్టర్, హౌ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ కంట్రీ, హౌ టు ఎన్ష్యూర్ అడిక్వేట్ వాటర్ సప్లై ఇన్ అవర్ ఎన్వైరన్మెంట్, ఇన్ అవర్ సొసైటీ, పెద్ద కాస్ట్ ఎక్కువ లేకుండా. ఎడ్యుకేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి, అర్బన్ ప్లానింగ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ పెద్ద ఇంపాసిబుల్ ఇష్యూస్ ఏం కాదు. విషయాలు నేర్చుకోండి. కీప్ అండర్స్టాండింగ్. ఇవాళ ఏమవుతుంది, పబ్లిక్లో ఎప్పుడైతే అవేర్నెస్ లేకుండా ఉన్నదో చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి సమాజాన్ని నాశనం చేసేవాళ్ళు మన నెత్తిని కూర్చుంటున్నారు నాయకులుగా. అదేమంటే తాత్కాలికంగా వాళ్ళు నేను ఫ్రీగా కరెంట్ ఇస్తాను ఒకడు అంటాడు, ఫ్రీగా రైస్ ఇస్తాను ఇంకోటి అంటాడు. రేపు పొద్దున జాతి మొత్తం నాశనం కానివ్వండి. దే ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ. మీరంతా ఎక్వైర్ దట్ నాలెడ్జ్. వన్స్ ద నాలెడ్జ్ ఇస్ దేర్, ఇవాళ టెక్నాలజీ ఉంది, గో వైరల్. లెట్ దేర్ బి జెన్యువైన్ డిబేట్, ప్రాక్టికల్, ప్రాగ్మాటిక్, జెన్యువైన్, సెన్సిబుల్ డిబేట్ అండ్ అండర్స్టాండింగ్. దెన్ ట్రై టు కన్వర్ట్ దట్ ఇన్ టు ఎ పవర్ఫుల్ పొలిటికల్ ఫోర్స్. కాబట్టి ఇవాళ పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా మీరు చదివే నష్టపోకర్లా. I would never encourage young people to give up on their education. That is stupidity. మీరు మీ స్కిల్స్ పెంచుకోవాలా, మీరు ఎంపవర్ కావాలా, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాల, ఎర్నింగ్ కెపాసిటీ రావాలా. సైమల్టేనియస్గా మీకున్న పరిజ్ఞానంతో సమాజంలో సమస్యల పరిష్కారం మీకు అర్థం కావాలి. పొలిటికల్లీ బీ ఎంగేజ్డ్. పొలిటికల్గా ఉండటం అంటే మీరు పార్టీలో చేరడం, ఎన్నికల్లో పోటీ చేయడం అనే కాదు. అది ఒప్పుకున్న వాళ్ళు చేస్తారు, అది అక్కర్లే. యూ కెన్ బీ ఎంగేజ్డ్ విత్ ద పార్టీ. అది కూడా వద్దనుకుంటే యూ కెన్ బీ ఓటర్, బట్ యూ కెన్ బీ an intelligent voter, a bright citizen who understands the problems and who intervenes when the time comes. ఇప్పుడు ఇందాక మహిళల ఇష్యూ ఉంది, ఇప్పుడు హిందూ ముస్లిం ఇష్యూ ఉంది, లేకపోతే మరొక ఇష్యూ ఉంది. రకరకాలుగా ఈ సమాజాన్ని నాశనం చేస్తున్నారు, వాళ్ళ తాత్కాలిక ప్రయోజనాల కోసం నాశనం చేస్తున్నారు. సపోజింగ్ యూ lend your voice quickly, sharply, intelligently, in a manner that you can combine the interests of the people, reconcile the interests of the people, మీ వాయిస్కి విలువ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీలాంటి వాళ్ళు వాయిస్ ఇవ్వకపోవడం చేత మూర్ఖులు దుర్మార్గులు దానిలో చొరబడుతున్నారు. వ్యాక్యూమ్ ఉండేసరికి వ్యాక్యూమ్లోకి పనికిమాలిన దరిద్రులు వస్తున్నారు. ఆ విశ్వరూపం సినిమా నేను చూడలే. నాకు అర్థమైనంత వరకు దానిలో ఒక ముస్లిం హీరో, కమల్ హాసన్ ముస్లిం హీరో పాత్ర చేశాడు. ఒక ముస్లింగా, హీరోనే ముస్లింగా పెట్టారు. టెర్రరిజం దాని మీద చేశారు. దానిలో న్యాచురల్ కొందరు విలన్స్ కూడా ఉంటారు, వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉండొచ్చు. దానిలో ఏ రకంగానూ కూడా కులాల మతాల ప్రస్తావన లేదు. కానీ ఎవడో 30-40 మంది లేచి ఏదో నా మతం కష్టంలో ఉందనగానే వెంటనే బ్యాన్ చేసి పారేశారు. ఎందుకని, జయలలిత గారు రేపొద్దున ముస్లిం ఓట్లు కావాలా? ముస్లిం ప్రయోజనాలు కాదు కావాల్సింది, ముస్లింల భవిష్యత్తు బాగుంటాం కాదు, ఆ పేరు చెప్పి ఓట్లు దండుకోవాలా. వాళ్ళ బతుకులు నాశనాన్ని పర్లేదు. రేపొద్దున ఇంకో కులం పేరు చెప్తాడు, ఇంకోటి హిందూ పేరు చెప్తాడు ఇంకో చోట. ఈ డ్రామాలు ఎందుకు సాగుతున్నాయి? మన నుంచి, సమాజం నుంచి చాలా షార్ప్గా, టైమ్లీగా ఇది తప్పు అని చెప్పిన వాయిస్ వచ్చిందనుకోండి, ఇమీడియట్గా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఉదాసీనంగా మనం అంతా ఉన్నామో చెత్త స్ప్రెడ్ అవుతుంది. ఆ వాక్యూమ్లోకి చెత్త చెదరం ప్రవేశిస్తున్నాయి. సొసైటీ ఈజ్ గెట్టింగ్ లాస్ట్, ఎవ్రీబడి ఈజ్ లూజింగ్. కాబట్టి కలెక్టివ్ ఇన్ఫార్మ్డ్ అసర్షన్, బీ ఎ ఓటర్, ఓట్ అండ్ raise your voice, understand that before raising your voice, and forge links with various groups across the state and the country, your own city, state and the country, and lend your voice. అందుకే ఒక ఆయన అన్నాడు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత
ఆయన అన్నాడు, ఐ షల్ నెవర్ బి ఏ విక్టిమ్. ఎందుకంటే ఆ రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ దురాగతాలకి కొన్ని కోట్ల మంది బలైపోయారు. ఈ టుక్ ఎ ప్లెజ్. ఫస్ట్ ప్లెజ్ ఇస్ ఐ విల్ నెవర్ బి ఏ విక్టిమ్. నేను బాధితుడిని కానిక నుంచి ఈ దుర్మార్గానికి. 2, ఐ షల్ నెవర్ బి ఏ పెర్పెట్రేటర్. నేను దుర్మార్గంలో పాలు పంచుకోను, దుర్మార్గానికి పాల్పడను. అబవ్ ఆల్ హీ సెడ్, ఐ షల్ నాట్ రిమైన్ ఎ స్పెక్టేటర్. మౌన ప్రేక్షకుగా నేను కూర్చోను. దుర్మార్గాన్ని చూస్తూ మౌన ప్రేక్షకుగా ఉంటే దుర్మార్గం చేసిన వాడు ఎంత తప్పు చేశాడో మౌనం ఉన్నవాడు అంత తప్పు చేస్తున్నట్లెక్క. సో వి మస్ట్ షడ్ అవర్ సైలెన్స్. వి మస్ట్ రేజ్ అవర్ వాయిస్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ అండ్ కలెక్టివ్ వే, ఇన్ ఎ మెచ్యూర్ వే. That is what a true democracy is about. There is a lot of engagement before actually contesting elections and accepting leadership. And it is in our interest. We have to do it collectively. Okay? Next. Sir, if a party gets 5 lakhs of votes and if another party gets 4.5 lakh votes, why they are considering only the party which has got 5 lakhs? Means other 4.5 lakhs are going waste. Why they are not considering those people? అందుకని మన సిస్టమ్ ఏంటంటేనమ్మా, FPTP సిస్టమ్ అంటాం, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అని చెప్పని. అంటే ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. దేర్ ఆర్ నో సెకండ్ ప్రైజెస్. దీనిలో చాలా డిస్టార్షన్స్ వస్తున్నాయి. 3 రకాల డిస్టార్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మార్జినల్ ఓటు, ఎక్స్ట్రా వచ్చే ఓటు వల్ల గెలుపు ఓటమి నిర్ణయం అవుతుందో, ఓటుకి ఒక రేటు పెట్టారు. ఓట్లు కొనడం అనేది ప్రతి పార్టీ ఎందుకు దీనిలో చేస్తుందంటే, లోక్సత్తా లాంటి పక్కన పెట్టేస్తే సాంప్రదాయ పార్టీ ప్రతి పార్టీ ఓట్లు కొంటుంది. ఎందుకని ఓట్లు కొనకపోతే, ఎవడు కొనకపోతే వాడు మునిగిపోతాడు. రెండోది ఏమవుతుంది, సమర్థులు, నిజాయితీ పరులు, మంచివాళ్ళు, పనికొచ్చే వాళ్ళంతా రాజకీయం నుంచి పారిపోతాను. మాకెందుకండి ఈ పీడ, మాకొద్దని చెప్పాను. మూడోది ఏమవుతుంది, జాతీయ పార్టీలు ఉన్న కొద్దికి పతనం అయిపోతున్నాయి. మన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 3.1% ఓట్లు పెరిగినాయి. సమాజ్వాదీ పార్టీకి 3.7% ఓట్లు పెరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు అదనంగా వచ్చినాయి, సమాజ్వాదీ పార్టీకి 127 సీట్లు అదనంగా వచ్చినాయి. ఇద్దరికి పెరిగింది 3%. ఇద్దరికి పెరిగిన ఓట్ల సంఖ్య ఒకే సంఖ్య సుమారుగా పెరిగింది, కాస్త అటు ఇటుగా. కానీ వీళ్ళకి 6 వస్తే వాళ్ళకి 127 వచ్చినాయి ఎక్స్ట్రా. ఇంత డిస్ప్రపోర్షనేట్గా ఉండేసరికి ఏమవుతుంది, ఎంట్రీ బ్యారియర్ వచ్చేసింది. సమర్థులుగా నిజాయితీ రాజకీయంలో పాలు పంచుకోవాలంటే దాదాపు అసాధ్యం అయిపోతుంది. ఇందాక ఆయన అడిగాడే, లోక్సత్తా కావచ్చు, మరొకటి కావచ్చు, నిజాయితీ రాజకీయం, ప్రజలకు పనికొచ్చే రాజకీయం చేయాలంటే దాదాపు అసాధ్యం అవుతుంది. ఎవరైనా అడగని మీరు, కాంగ్రెస్ వాళ్ళని, టీడీపీ వాళ్ళని, బీజేపీ వాళ్ళు లోక్సత్తా చెప్తుంది కరెక్టా కాదని ప్రైవేట్గా అందరూ ఒప్పుకుంటారు. 100% మీరు చెప్పింది కరెక్ట్ సార్, ఈ దేశానికి ఇదే జరగాలి సార్ అని. కానీ ఓట్లు పడితే లాభం లేదు సార్, ఇది ఇప్పటి సాధ్యంగా సార్ ఇప్పట్లో అంటారు. ఎందుకంటే మన ఎలక్ట్రల్ సిస్టమ్ మనకి అవరోధం, మనకు శత్రువైంది. ఈ ఎలక్ట్రల్ సిస్టమ్ కేవలం బ్రిటన్ గతంలో పరిపాలించిన కాలనీల్లో మాత్రమే ఉంది. ప్రపంచమంతా ఉందనుకుంటున్నాం, లేదు. ఓన్లీ ఇన్ బ్రిటన్ అండ్ ఇట్స్ ఫార్మర్ కాలనీస్. దానిలో కూడా న్యూజిలాండ్లో దే గేవ్ ఇట్ అప్, దే వెంట్ టు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఆస్ట్రేలియాలో దే గేవ్ ఇట్ అప్, దే వెంట్ టు ఆల్టర్నేటివ్ ఓటింగ్ సిస్టమ్. శ్రీలంకలో దే గేవ్ ఇట్ అప్, దే వెంట్ టు ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అండ్ ఆల్సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ప్రపంచంలో చాలా దేశాల్లో మార్చేశారు. బ్రిటన్లో కూడా అక్కడ పార్లమెంట్ని మినహాయిస్తే లోకల్ ఎలక్షన్లో కానీ, లేకపోతే యూరోపియన్ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, రీజనల్ పార్లమెంట్స్ ఉన్నాయి, స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్, అక్కడ కానీ మొత్తం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. మనం మాత్రం తెల్లోడి కంటే తెల్లోడుగా కూర్చుని ఆ బ్రిటిష్ వాడు ఏమి ఇచ్చాడో దాన్నే పట్టుకు కూర్చున్నాం. దిస్ హ్యాస్ నో రేషనల్ అట్ ఆల్, దిస్ ఇస్ హర్ట్ ఇన్ ద కంట్రీ. దీన్ని మార్చాలి. అమంగ్ అదర్ థింగ్స్, ఈ దేశంలో చైతన్యం పెంచడంతో పాటు ఎన్నికల వ్యవస్థను మార్చకపోతే కొత్త రాజకీయం రావడం చాలా ఆలస్యం అవుతుంది. అప్పటికి దేశం నాశనం అయిపోతుంది. అందుకోసం చెప్పనే, సమ్ ఆఫ్ అదర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ at the highest level in the country. దీనికి పెద్ద హడావిడి ఆర్భాటం కాకుండా, the people who really are in a position to make a difference to the country, they must understand what are the stakes. ఆ ప్రయత్నం జరుగుతుంది. మీలాంటి వాళ్ళు, you must understand why this country is in a rut. మనం చెడ్డవాళ్ళం కాబట్టి కాదు, మనం ప్రజాస్వామ్యానికి పనికిరాం కాబట్టి కాదు. మనకున్నటువంటి తక్కువ టైంలో ఈ రాజకీయాన్ని గట్టెక్కించాలంటే సరైన ఎలక్ట్రల్ సిస్టమ్స్ కూడా కావాలి. దాని గురించి మీ అందరికీ అవగాహన కావాలి. అప్పుడు ఆ సిస్టమ్ మారితే ఓట్లు వేస్ట్ అన్నది ఉండదు. నిజంగా దేశాన్ని మార్చాలనుకున్న వాళ్ళు రాజకీయంలో పాలు పంచుకుని దే కెన్ యాక్చువల్లీ అచీవ్ సక్సెస్. అలాంటి సిస్టమ్ వచ్చిందనుకోండి, లోక్సత్తా లాంటి పార్టీ ఎవరు వచ్చినా కూడా 20-30% ఓట్లు వెంటనే వచ్చేస్తాయి. ఎందుకంటే అంతమంది కోరుకుంటున్నారు, కానీ ఓటేయడానికి ధైర్యం లేదు. వీళ్ళు గెలవరండి, వీళ్ళు డబ్బులు పెట్టరు కదా, వీళ్ళు సారాయి పంచరు కదా, ఈ జనం అంతా ఈ కుల మతానికి లొంగిపోయారు కదా, కాబట్టి వీళ్ళు గెలవరు కాబట్టి మనం ఓటేయొద్దండి. చివరికి అంతా నాశనం అవుతుంది. ఎవరు గెలిచినా కూడా నష్టపోయే పరిస్థితి వస్తున్నది. దీన్ని మార్చాలి. My question is, what do you think should a student's role be in case of a political outburst?
why is it that students are the worst affected when there's a political outburst in a state or in a city? Should they participate in such outbursts or should they refrain? I mean, should they not participate? What do you think should their role be? అంటే పార్టిసిపేషన్ అంటే అర్థం ఏమిటి? ఇంటెలిజెంట్ అప్రిసియేషన్ ఆఫ్ ఇష్యూస్ అండ్ లెండింగ్ యువర్ వాయిస్ ఫర్ వాట్ ఈజ్ రైట్, రేషనల్, ప్రాక్టికల్, మెచ్యూర్ సొల్యూషన్స్. అది డెఫినెట్గా స్టూడెంట్స్ చేయాలి. కానీ రస్తా రోకోలు, బందులు, వయలెన్స్, స్కూళ్ళు కాలేజీలు మానేయటం, ఈ వంకతో చదువు ఎగ్గొట్టేయటం. మాకు కూడా చిన్నప్పుడు చదువు ఎగ్గొట్టాలని ఎప్పుడు కోరుకుండేది. కరెంట్ పోతే సంతోషించేవాళ్ళం, అమ్మ మన బాధ్యత లేదు, కరెంట్ లేదు కాబట్టి చదువుకోవాలని చెప్పని. అది హ్యూమన్ నేచర్. మీరు కూడా ఎప్పుడన్నా పవర్ పోతే సంతోషిస్తారు ఆ పూట. మామూలుగా చదువుకున్నా అంటే గిల్ట్ ఉంటుంది, కరెంట్ లేదు కదా మనం చేస్తాం అని చెప్పని. లేకపోతే ఎగ్జామ్ రాగానే మేము మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా పోస్ట్పోన్మెంట్ కోసం వెంటనే మొదలెట్టేవాళ్ళం. అది పెద్ద ఉద్యమం లాగా. అప్పటిదాకా చదవకుండా పోస్ట్పోన్మెంట్ కావాలని చెప్పని. హ్యూమన్ నేచర్ ఇది. కానీ చదువును పోగొట్టుకునే ఉద్యమాలు అన్నది మూర్ఖత్వం. యువర్ ఆబ్లిగేషన్ ఈజ్ టు యువర్ సెల్స్ ఫస్ట్. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అదే సమయంలో ఇంటెలిజెంట్ అప్రిసియేషన్ ఆఫ్ ది ఇష్యూస్ అండ్ లెండింగ్ యువర్ వాయిస్ ఇన్ ఎ క్రియేటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ వే. దానిలో కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని ప్రాతిపదికగా చేసి ద్వేషాన్ని పెంచేది మూర్ఖపు రాజకీయం. దాన్ని ఛేదించే రీతిలో మీ ఆలోచన ఉండాలి. రెండోది, మీ ఆలోచన ఏమన్నా కూడా, ఏ రంగమైనా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టివ్ అండ్ క్రియేటివ్ ప్రొజెక్షన్ కావాలి. నాట్ రస్తా రోకో, నాట్ బంద్, నాట్ వయలెంట్ అజిటేషన్స్, నాట్ హేట్రెడ్. అసలు దానికి తావు లేదు. ప్రజాస్వామ్య సమాజంలో, అపరిపక్వమైన సమాజం కాబట్టి, పనికిమాలిన గాడిదల నాయకులు అవుతున్నారు కాబట్టి ఈ దేశంలో ఇలాంటి జరుగుతున్నాయి. కానీ డెమోక్రాటిక్ సొసైటీలో మనకి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉన్నప్పుడు, ఓటు ఉన్నప్పుడు హింసకి, ఆటంకానికి, బందులకి, రస్తా రోకోలకి తావు లేదు. యూ మస్ట్ క్రియేట్ న్యూ పాలిటిక్స్. దేర్ఫోర్ బీ పొలిటికల్ ఎంగేజ్డ్ బట్ ఇన్ న్యూ వే. ఇప్పుడు జరుగుతుంది పాలిటిక్స్ కాదు, పాడు కాదు, అరాచకత్వం ఇది. దట్స్ నాట్ వాట్ వీ నీడ్ ఇన్ ద కంట్రీ. సార్, 2009 ఎలక్షన్స్కి మీరు మా ఊరు వచ్చినప్పుడు మొన్న చూస్తే ఇప్పుడు మంది ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం కదా. ఏ ఊరన్నా మీది? కోదాడ. కోదాడ, ఓకే. ఆ రోజు చూస్తే అర్థమైంది ఏంటంటే, అసలు ముందు దేశం డెవలప్ కావాలంటే రాజకీయ నాయకుల కంటే ప్రజలు మారాలని నా ఒపీనియన్ సార్. దానికి మీరు ఏమైనా అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈ జనాలను మార్చడానికి ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నారు? తేజ, ప్రపంచంలో ఎక్కడైనా కూడా జనం కాస్త అటు ఇటుగా ఒకే రకంగా ఉంటారు. ఫండమెంటల్గా మనుషులు తరాలు. కాకపోతే ఏంటంటే మన కల్చరు, మన చరిత్ర, మన అనుభవాలు, మనం ఉన్నటువంటి డెమోక్రాటిక్ ఎవల్యూషన్, దీన్ని బట్టి మన మనస్థితి కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇవాళ భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఒకప్పుడు ఉన్నాయి. అన్ని దేశాలు ఒక్క రోజున గబాలను ఇట్లా మారిపోయారు అనుకోబోకండి. కానీ వాళ్ళకి టైం అనేది దొరికింది. టైము, నాయకత్వం. అమెరికా ఉందనుకోండి, కొన్ని వందల ఏళ్లుగా ఎవల్యూషన్ జరిగింది, డెమోక్రాటిక్ ఎవల్యూషన్. అక్కడ ఓట్లకు డబ్బులు ఇచ్చారు, అక్కడ బలవంతంగా ఓట్లేసి ఓట్లేయించారు, అక్కడ కొంతమంది ఇష్టంగా ఓట్లు లేకుండా ఆపారు. కాబట్టి ప్రతి సమాజంలో కూడా మనకున్న అవలక్షణాలు ఉన్నాయి. కానీ దే హ్యాడ్ సమ్ 200 years ఆఫ్ ఎవల్యూషన్. రెండోది, గొప్ప లీడర్షిప్ వాళ్ళకి ప్రతి తరంలో వచ్చింది. రాజకీయాన్ని సమర్థులు, నిజాయితీపరులు వదిలేలా, వాళ్ళంతా పట్టించుకున్నారు. సమాజంలో కొన్ని త్యాగాలకైనా సిద్ధపడి టైంని ఇచ్చారు ప్రతి స్థాయిలో. ఎందుకంటే ఆ కల్చర్లో వాళ్ళ టౌన్ నుంచి, వాళ్ళ లోకల్ స్కూల్ బోర్డు దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చేసేందుకు అవకాశం, వ్యవస్థ నిర్మాణం జరిగింది. కాబట్టి ఏదో రూపంలో పబ్లిక్ పార్టిసిపేషన్ అక్కడ ఉండింది. మన దేశంలో ప్రత్యేకంగా మనం పనికిమాలిన వాళ్ళం కాబట్టి దేశంలో పరిస్థితి లేదు. మన పవర్ని జనానికి తీసుకెళ్లకుండా, అధికారం డీసెంట్రలైజ్ చేయకుండా, పబ్లిక్ ఇన్వాల్వ్ అయితే మేము మార్చగలని విశ్వాసం లేకుండా చేసాం ఓ పక్కన. రెండో పక్కన టైమ్ ఈజ్ నాట్ ఆన్ అవర్ సైడ్. ఇండియా గ్రో అవుతున్న టైంలోనే ప్రపంచం చాలా ర్యాపిడ్గా, టెక్నాలజికల్గా పెరిగిపోతున్నది. ఒకప్పుడు 3-4% ఎకనామిక్ గ్రోత్ అంటే ఫెంటాస్టిక్ గ్రోత్. మీరంతా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పి అంటున్నారు కదా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో బ్రిటన్లో ఎకనామిక్ గ్రోత్ అంతా తెలుసా మీకు? గొప్ప రెవల్యూషన్ అది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. బ్రిటన్లో ఎకనామిక్ గ్రోత్, బ్రిటన్ ఈజ్ ద క్రెడిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. బ్రిటన్ నుంచే వచ్చింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంతా కూడా. స్టీమ్ ఇంజిన్ అక్కడి నుంచే వచ్చింది, మొట్టమొదటి టెక్నాలజీ అంతా అక్కడి నుంచే వచ్చింది, మొట్టమొదటి రైల్ రోడ్ అక్కడి నుంచే వచ్చింది, మొట్టమొదటి టెలిగ్రాఫ్ అక్కడే వాడారు అమెరికా తర్వాత. అక్కడ ఎకనామిక్ గ్రోత్ తెలుసా మీకు? బ్రిటన్లో 1% గ్రోత్ రేట్. 1% గ్రోత్ రేట్ వాజ్ రిగార్డెడ్ యాజ్ ఎ రెవల్యూషన్. ఎందుకంటే స్టాగ్నెంట్ ఎకానమీలో, ఎదుగుబడిన ఆర్థిక వ్యవస్థలో 1% గ్రోత్ రేట్ వస్తే ఫెంటాస్టిక్ అనుకున్నారు. ఇవాళ ఇండియాలో 5-6% వస్తే చెత్తగా ఉందనుకుంటున్నాం మనం. 8-9 లేకపోతే లాభం అనుకోండి. చైనా 10-11 సాధించింది. కాబట్టి ర్యాపిడ్లీ ఇవాల్వింగ్ సొసైటీలో మనం ఇవాళ ఉన్నాం. కాబట్టి బ్రిటన్కో అమెరికాకో ఉన్న లగ్జరీ మనకు లేదు.
వాళ్ళకి కొన్ని వందలేళ్ళు ఇవాళ అవడానికి టైం ఉంది. మనకు 5-10 ఏళ్లలో దేశంలో మార్పులు కావాలి. అది తీసుకొచ్చిన నాయకత్వం లేదు, మన దురదృష్టం అది. అందువల్ల మనకు పరిస్థితులు కొంచెం బాధాకరంగా ఉన్నా కానీ ప్రత్యేకంగా ఇండియన్స్ చెత్త వాళ్ళు కాదు. ఖచ్చితంగా మనలో మార్పు రావాలి, మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ మనకు అర్థం కావాలి. కానీ ఎక్కడైతే ప్రయత్నాలు జరిగినాయో, కొరియన్ తీసుకోండి, దట్ మిల్క్ రెవల్యూషన్ ఎందుకు జరిగింది? సెల్ఫ్ ఇంట్రెస్ట్ అర్థమైంది మిల్క్ ప్రొడ్యూసర్కి, ఆ మిల్క్ సొసైటీలో ఇది నాకు మంచిది అని అర్థమైంది. బాగా పనిచేస్తున్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. మొలకూరు కోఆపరేటివ్ సొసైటీ ఉన్నది, ఆచంట ఉన్నది, గట్టుదిద్దినపల్లి ఉన్నది, ఇంకా ప్రాంతాలు ఉన్నాయి. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అర్థమైంది, మంచి నాయకత్వం ఉండబట్టి. కానీ ఇప్పుడు నిన్న వాళ్ళ కోఆపరేటివ్ ఎలక్షన్స్ మీరు చూస్తున్నారు ఎంత అసహ్యంగా జరుగుతున్నాయి. ఎందుకని ఆ మెంబర్స్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తెలీదు. మన సహకార సంఘాన్ని నిర్మించుకున్నప్పుడు మంచి నాయకత్వం కావాలి, ఆ సహకార సంఘంలో మన ఆర్థిక ప్రయోజనాలు నెరవేరాలి, మనకి మంచి రేటు రావాలి, మనకి ఇన్పుట్స్ అందాలి, మన క్రెడిట్ అందాలి. ఇది మన కోసం అన్న విద్య తెలియదు, మన కులం కోసం, మన వర్గం కోసం, మన పార్టీ కోసం చెప్పని వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాలను పణంగా పెడుతున్నారు. కానీ ఎక్కడైతే మంచి నాయకత్వం ఉండి ఈ పార్టీలో కులాలు మతాలకు అతీతంగా మన ప్రయోజనాలు, మన ఉమ్మడి ప్రయోజనాల విషయం తీసుకొచ్చారో గొప్ప ఫలితాలు వచ్చినాయి ఈ దేశంలోనే. కొరియన్ చేసిన గొప్ప ప్రయోజనం ఫలితం అది, మిల్క్ రెవల్యూషన్ దేశంలో రావడానికి కారణం అది. అట్లాగే కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ప్రకాశం జిల్లాలో నేను 25 ఏళ్ల క్రితం నేను కలెక్టర్గా వెళ్ళాను, మీరంతా పుట్ల అప్పటికి. ఆ జిల్లాలో అప్పటిదాకా రాష్ట్రం మొత్తంలో 1,10,000 ఎకరాలు ఇరిగేషన్ వచ్చింది, లిఫ్ట్ ఇరిగేషన్. 25 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మొత్తంలో 1,10,000 ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది. ఆ రోజుల్లో ఎకరాకి 10-15 వేలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నేనున్న 2.5 సంవత్సరాల కాలంలో ఒకే ఒక్క జిల్లాలో 2.5 సంవత్సరాల్లో 2 లక్షల ఎకరాలు వచ్చింది. రాష్ట్రం మొత్తంలో 25 ఏళ్లలో 1,10,000 ఎకరాలు, ఒక్క జిల్లాలో 2.5 ఏళ్ళలో 2 లక్షల ఎకరాలు. ఇక్కడ రాష్ట్రంలో జరిగింది 10-15 వేల రూపాయలు ఆ రోజుల్లో ఎకరాకి, ఇక్కడ ఎకరాకి 2,000 రూపాయలు. ఆ 2,000లో 1,000 రూపాయలు మళ్ళీ జనం నుంచి వచ్చింది. వాళ్ళ పేరుతో అప్పులు తీసుకుని వాళ్ళు తెచ్చేశారు మళ్ళీ. ఎందుకు సాధ్యమైంది? ఆ ఎంపవర్డ్ పీపుల్, ఆ ప్రజలకి మేము వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అర్థమయ్యేట్టు చేసి దానికి యంత్రాంగాన్ని చూపెట్టగానే, నాయకత్వంగానే రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగిన రీతిలో ఒక అద్భుతంగా చేశారు. ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో ఉండేది. ఇవాళ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందిన జిల్లాలో ప్రకాశం జిల్లా ఒకటి. ఆనాడు జరిగిన దానివల్ల ట్రాజెక్టరీ మొత్తం మారిపోయింది. కాబట్టి ప్రజలకి అవకాశం ఇస్తే ఆ ప్రజలే మార్చుకుంటారు. కానీ దానికి ఇచ్చే నాయకత్వం కరువైంది. ఈ ప్రజలు చెడ్డవాళ్ళు కాదు, మనం ఉన్న పరిస్థితిని బట్టి మన మనస్థితి అట్లా ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అర్థం కాదు. మన కులాన్ని మించి, మన మతాన్ని మించి, మన పార్టీని మించి, మన ప్రాంతాన్ని మించి నా బతుకులు, నా పిల్లల బతుకులు బాగుండాలి. నేను ఇవాళ చేసే నిర్ణయాలు, చేసే చర్యలు నా పిల్లల బతుకులకి, నా కుటుంబం భవిష్యత్తుకు బాగుంటుంది. ఆ లింక్ అర్థమైనట్టయితే వాళ్ళే దేశాన్ని నిర్మాణం చేసుకుంటారు. ఆ అర్థం కాకుండా కులం, మతం, ఆ పూట డబ్బు, బ్రాంతి అన్ని ఫ్రీగా రావటం, ఈ రకంగా రాజకీయాన్ని మనం చాలా క్రూడ్గా, వల్గర్గా మార్చిపారేశాం. దాన్ని రీడిఫైన్ చేయాలి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఇంపాసిబుల్. ముందు మనకు అర్థమైతే, చదువుకున్న వాళ్ళకి, యువతకి, మీకు అర్థమైతే, ఆలోచించే వాళ్ళకి అర్థమైతే, మిడిల్ క్లాస్కి అర్థమైతే, మనం సిస్టమేటిక్గా ఈ ప్రిన్సిపల్ ఆఫ్ లేవర్స్ అర్థం చేసుకుని మనకున్న ఎనర్జీని సరిగ్గా ఉపయోగిస్తే ఏ లాట్ ఆఫ్ చేంజ్ విల్ హ్యాపెన్. లోక్సత్తా ఉద్యమం గత 15-16 ఏళ్లుగా ఈ దేశ చరిత్రలో ఎవ్వరూ సాధించలేని ఫలితాలను తీసుకొచ్చింది. ఓటర్ రిజిస్ట్రేషన్ ఇవాళ 100కి 90 బాగుపడింది, ఎంటైర్లీ బికాజ్ ఆఫ్ లోక్సత్తా. ఇవాళ నేర చరిత్ర వివరాలు బయటపడడం కోసం చట్టం వచ్చింది, ఎంటైర్లీ బికాజ్ ఆఫ్ ది ప్రెషర్ అండ్ ది ఎఫర్ట్ దట్ వీ స్టార్టెడ్. ఈవేళ పార్టీల నిధులకు వచ్చి ఒక ప్రామాణికమైన చట్టం వచ్చింది. ప్రపంచంలో చాలా దేశాలు అలాంటి చట్టం లేదు. ఎంటైర్లీ బికాజ్ ఎఫర్ట్ వీ పుట్టిన్. ఆ తెహల్కా స్కామ్ తర్వాత అందరినీ కూర్చోబెట్టి ఇది సాధించగలిగాం. ఇవాళ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. అరుణా రాయ్ ఫ్రమ్ MKSS అండ్ లోక్సత్తా, ఈ 2 వల్ల ఆ చట్టం, ప్రామాణికమైన చట్టం, పాలనా సమాచార హక్కు చట్టం వచ్చింది. ఈవేళ కేబినెట్ సభ్యుల్లో సైజును కుదించారు. అదివరకు జంబో జెట్ మినిస్ట్రీ ఉండే, ఇవాళ పరిమితంగానే ఉండాలి మంత్రుల సంఖ్య. 91వ రాజ్యాంగ సభలో లోక్సత్తా వల్ల వచ్చింది. ఇవాళ పార్టీ ఫిరాయింపులు అంత తేలిక కాదు. పూర్వంలాగా పార్టీలు రాజీనామా చేయాల్సి వస్తుంది అసెంబ్లీకి, పార్లమెంట్కి. మనం యడ్యూరప్ప చూసినా, ఇక్కడ జగన్ చూసినా, తెలంగాణ చూసినా రాజీనామా చేయాల్సి వస్తుంది. ఎందుకని? 91వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపులు చాలా కష్టమైన ఏర్పాటు జరిగింది. దానికోసం లోక్సత్తా పోరాడు సాధించింది. ఇవాళ లోకల్ కోర్ట్స్ లా ఒకటి వచ్చింది 2009లో. అగైన్ ఇట్ వాజ్ డ్రాఫ్టెడ్ బై మీ. లోక్సత్తా దాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చింది కోఆపరేటివ్ ఆటోనమీ కోసం, అగైన్ డన్ బై లోక్సత్తా. 2G స్పెక్ట్రమ్ గురించి ఇంత చర్చ జరిగింది. ఆ 2G స్పెక్ట్రమ్లో అంతా మాట్లాడారు కానీ ఎవరు పనిచేయాల. 122 లైసెన్సులు క్యాన్సిల్ అయినాయి. లోక్సత్తా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అవినీతి వల్ల లైసెన్స్ పొందిన ప్రతి ఒక్కరిదే క్యాన్సిల్ అయ్యేందుకు పోరాడి విజయం సాధించింది. ఎందుకు సాధ్యమైనవన్నీ? ద ప్రిన్సిపల్ ఆఫ్ లేవర్స్.
మనకున్న పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ఏ రకంగా పెద్ద మార్పుల్ని చిన్న ప్రయత్నంతో సాధించాలి. పెద్ద ప్రయత్నంతో చిన్న మార్పు వస్తే గొప్ప విషయం కాదు, అది చిన్న ప్రయత్నంతో పెద్ద మార్పు వస్తే గొప్ప విషయం. దట్ ఈస్ వాట్ ద ప్రిన్సిపల్ యూనివర్సల్. మిషన్స్ అంటే అర్థం అదే, మీ టెక్నాలజీ అంటే అర్థం అదే. అదే ప్రిన్సిపల్ని ప్రజాసేవా రంగంలో ఉపయోగించాం కాబట్టి దేశంలోనే కాదు ప్రపంచంలోనే గత 60 ఏళ్లలో ఎన్ని మార్పుల్ని ఏ సంస్థ తీసుకురాలా ఆర్భాటం లేకుండా. కాబట్టి చేంజ్ విల్ కమ్, బట్ యూ మస్ట్ నో హౌ టు గెట్ చేంజ్. దానికి బోల్డ్ అంతా నాలెడ్జ్ కావాలి, ప్రిన్సిపల్ ఆఫ్ లేవర్స్ కావాలి, ఎలా ఉపయోగించాలో అర్థం చేయాలి, మన పరిజ్ఞానాన్ని ఎట్లా ఉపయోగించాలి, ప్రజల్ని ఏ రకంగా ప్రేరేపించాలి, ఏ రకమైన మార్పులు సమాజంలో తీసుకురావాలి. ఆ అవగాహన లేకుండా గుడ్డెద్దు చేలబడ్డట్టు చేస్తే ఏమీ జరగదు. మీకు ఆర్భాటం అడవుడు కనిపిస్తే కానీ ఫలితాలు రావు. యూ మస్ట్ ఫైట్ ఫర్ రిజల్ట్స్, యూ మస్ట్ ఫోకస్ ఆన్ అవుట్కమ్స్. ఓకే, వీ హ్యావ్ మేబీ టైమ్ ఫర్ 3 more questions. So my name is Krishnan. Actually our government sector is going in losses now, sir. Actually the Reliance and L&T companies are, their turnover is being thousands of crores as profit, but our government sector is in losses. Can I know why? ఏ మేరకు ఉండాలో మనకు క్లారిటీ ఉండాలి. డెంగ్ సియాపింగ్ అని విన్నారా మీరు ఎప్పుడన్నా? చేతులెత్తారా? డెంగ్ సియాపింగ్ పేరున్నాడు ఎవరు? డెంగ్ సియాపింగ్ ఆయన పేరు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తారా? మాస్టర్ మీరు వీళ్ళందరికీ కనీసం వారానికి 2 గంటలన్నా ప్రపంచాన్ని గురించి అవగాహన పెంచాలి. మీరంతా ఊరికి పరీక్షలో మార్కులు తప్ప ఇంకా ఆలోచన చేయట్లేదు. Does he belong to China or India? మీరు మీ కాలేజీ లాంటి చోట్ల మీకు తెలియాలి ఇది. డెంగ్ సియాపింగ్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లీడర్స్ ఆఫ్ 20th century. చైనీస్ నాయకుడుగా 1978లో వచ్చాడైనా, చనిపోయాడు. సింగిల్ హ్యాండెడ్లీ ట్రాన్స్ఫార్మ్డ్ చైనా, ఒక పనికిమాలిన మావోయిస్ట్ చైనాని ఒక మోడర్న్ చైనాగా, ఒక పవర్ఫుల్ ఎకనామిక్ ఇంజిన్. చైనా ఈజ్ నౌ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. China is the world's biggest exporter. China has the world's largest foreign exchange reserve. China has recorded the highest growth rate for 30 years in human history. China has lifted more people out of poverty than anybody ever could accomplish in the human history. ఇవన్నీ కూడా ఒక్క గొప్ప మనిషి వల్ల సాధ్యమని. సమాజం సమస్యలు అర్థం చేసుకుని ఆ సమాజం ఆర్థిక పరిస్థితిని, సమాజ పరిస్థితిని మొత్తాన్ని మార్చాడు. 140-150 కోట్ల జనాభా ఉన్న సమాజం. డెంగ్ సియాపింగ్ ఎప్పుడు అంటుండేవాడు, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ద క్యాట్ ఈస్ బ్లాక్ ఆర్ వైట్, వాట్ మ్యాటర్స్ ఇస్ ఇట్ విల్ క్యాచ్ మైస్ ఆర్ నాట్. ఎలుక తెల్లదా నల్లదా మనకు అనవసరం అయ్యా, అది ఎలుకల్ని పిల్లి తెల్లదా నల్లదా మనకు అనవసరం, అది ఎలుకల్ని పడుతుందా లేదా మనకు కావాలని చెప్పాను. అది గవర్నమెంట్ సెక్టరా ప్రైవేట్ సెక్టరా మనకు అనవసరం. మనకు కావాల్సింది దానివల్ల మనకు ఫలితాలు వస్తున్నా లేదా. ఒక వస్తువును ఉత్పత్తి చేస్తుంటే ఒక స్కూటరు, ఒక టెలిఫోను, లేకపోతే ఒక రెఫ్రిజిరేటరు, ఒక ఎయిర్ కండిషనరు, ఒక ఫ్యాను, ఒక కుర్చీ, ఒక మైక్రోఫోను. మనకు కావాల్సిందేంటి? లీస్ట్ కాస్ట్ బెస్ట్ క్వాలిటీ, అంతేనా? అది ఎవరు చేస్తే అది మంచిది మనకి. కాబట్టి గవర్నమెంట్ ఏ పనులు చేయాలో ఆ పనులు చేయాలి. మన దేశంలో సమస్య గవర్నమెంట్ సెక్టర్ తగ్గిపోవటం పెరిగిపోవటం కాదు, గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనుల మీద దృష్టి పెట్టింది. గవర్నమెంట్ పబ్లిక్ ఆర్డర్ ఇవ్వాలి, గవర్నమెంట్ కోర్టుల్లో న్యాయం వచ్చేట్టు చూడాలి, గవర్నమెంట్ అందరికీ సమానంగా న్యాయం అయిందేట్టు చూడాలి, గవర్నమెంట్ సమాధాన రక్షణ ఇవ్వాలి, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగు చేయాలి, పవర్ సెక్టర్ని కానీ లేకపోతే రోడ్లు కానీ, గవర్నమెంట్ వాటర్ని ఇవ్వాలి, గవర్నమెంట్ న్యాచురల్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలి, గవర్నమెంట్ మంచి ఎడ్యుకేషన్ వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి, గవర్నమెంట్ మంచి హెల్త్ కేర్ కోసం ఏర్పాట్లు చేయాలి. ఇది గవర్నమెంట్ బాధ్యతలు. వీళ్ళు ఏం చేశారు? అవన్నీ పక్కన పెట్టి నాశనం చేసి వాటిని